ఉంటే మరి వారికి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బు సుమారు 52 లక్షల మందికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేవాడు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 2024 ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పోటీ చేసి ఓటమి పాలైన బాలసుబ్రహ్మణ్యం టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారు. ఓటమి తర్వాత టీడీపీలో ప్రాధాన్యత తగ్గడంతో ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ నేతలు బాలసుబ్రహ్మణ్యంను పార్టీలోకి చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలోకి చేరుతున్నారు. ఈ నెల బుధవారం రోజున మధ్యాహ్నం మన విజయవాడలో తాడేపల్లిలో వైకాపా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరితో దాదాపుగా నాకు పరిచయం ఉన్న వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నా తండ్రి గారి మరణం తర్వాత మరణానికి ముందు కూడా ఆయన అభిప్రాయాలు, ఆయన మనోభావాలు, ఆయన పడిన పశ్చాత్తాపంలో నుంచి వచ్చిన ఈ ఆలోచన నేను త్వరలోనే పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి సవివరంగా అన్ని విషయాలు తెలియజేస్తానని నేను అందరికీ సవినయంగా